జ్ఞాని మరియు శిష్యుడి కథ. ఒక ఆశ్రమంలో ఒక గొప్ప జ్ఞాని ఉండేవాడు. ఒకరోజు ఆయన శిష్యుడు వచ్చి, గురువుగారు, అసలు ఈ సమాజంలో ఒక మనిషి విలువ దేనిని బట్టి నిర్ణయించబడుతుంది? దాన్ని మనం ఎలా తెలుసుకోవాలి అని అడిగాడు. గురువుగారు నవ్వి అతని చేతిలో ఒక మెరుస్తున్న ఎర్రటి రాయిని పెట్టారు. నువ్వు దీని విలువ ఏంటో బజారుకు వెళ్ళి తెలుసుకునిరా. కాని ఒక్క నిబంధన, దీన్ని ఎవరికీ అమ్మకూడదు, కేవలం ధర మాత్రమే కనుక్కోవాలి అన్నారు. 1. పండ్ల వ్యాపారి. శిష్యుడు మొదట ఒక పండ్ల వ్యాపారి దగ్గరకు వెళ్ళి ఆ రాయిని చూపించాడు. ఆ వ్యాపారి దాన్ని చూసి, ఇది చూడటానికి చాలా బాగుంది. దీనికి బదులుగా నేను నీకు 2 డజన్ల మామిడి పండ్లు ఇస్తాను, ఇది నాకు ఇచ్చేయ్ అన్నాడు. శిష్యుడు గురువుగారి మాట గుర్తుచేసుకుని వద్దని ముందుకు సాగాడు. 2. గింజల వ్యాపారి. తర్వాత ఒక ధాన్యపు వ్యాపారి దగ్గరకు వెళ్ళాడు. అతను ఆ రాయిని పరీక్షించి, ఇది ఏదో పాతకాలపు రాయిలా ఉంది, దీనికి బదులుగా నేను ఒక బస్తా బియ్యమిస్తాను అన్నాడు. శిష్యుడు దానికి కూడా ఒప్పుకోలేదు. 3. కంసాలి. బంగారు వ్యాపారి. ఆ తరువాత శిష్యుడు ఒక బంగారు వ్యాపారి దగ్గరకు వెళ్ళాడు. ఆ కంసాలి రాయిని జాగ్రత్తగా చూసి ఆశ్చర్యపోయాడు. ఇది చాలా అరుదైన రాయి, దీనికి నేను 50,000 రూపాయలు ఇస్తాను అన్నాడు. శిష్యుడు వద్దనడంతో, సరే, 1,00,000 ఇస్తాను, ఇచ్చేయ్ అన్నాడు. శిష్యుడు అమ్మనని చెప్పి అక్కడ్నుంచి వచ్చేశాడు. 4. రత్నాల వ్యాపారి. జోహారి. చివరగా శిష్యుడు నగరంలోనే పేరుగాంచిన ఒక పెద్ద రత్నాల వ్యాపారి దగ్గరకు వెళ్ళాడు. ఆ వ్యాపారి ఆ రాయిని చూడగానే కళ్ళు పెద్దవి చేశాడు. ఒక ఎర్రటి పట్టు వస్త్రాన్ని పరిచి దానిపై ఆ రాయిని పెట్టి దానికి నమస్కరించాడు. ఆ తర్వాత, నాయనా, నువ్వు ఎక్కడినుంచి తెచ్చావిది? ఇది అమూల్యమైన రక్తమాణిక్యం. నా దగ్గర ఉన్న ఆస్తినంతా అమ్మినా, ఈ ప్రపంచంలో ఉన్న సంపదనంతా పోగేసినా దీని విలువను కట్టలేము. ఇది వెలకట్టలేనిది అన్నాడు. శిష్యుడు ఆశ్చర్యపోతూ ఆశ్రమానికి తిరిగి వచ్చి గురువుగారికి జరిగిందంతా వివరించాడు. గురువుగారి వివరణ. గురువుగారు చిరునవ్వుతో ఇలా అన్నారు. చూశావా శిష్యుడా, ఆ రాయి ఒక్కటే, కాని పండ్ల వ్యాపారి దానికి 2 డజన్ల పండ్ల విలువ కట్టాడు. బంగారు వ్యాపారి 1,00,000 అన్నాడు, రత్నాల వ్యాపారి మాత్రం అది వెలకట్టలేనిది అన్నాడు. మనిషి విలువ కూడా ఇంతే. నువ్వు ఎలాంటివాడివైనా నీ చుట్టూ ఉన్నవాళ్ల జ్ఞానాన్ని బట్టి, వారి అవసరాన్ని బట్టి నీకు విలువ ఇస్తారు. నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేని వాళ్ల ముందు నీ విలువ తక్కువగానే కనిపిస్తుంది. కాని నీ నిజమైన విలువను కేవలం నీలాంటి గుణవంతులు, నీ అంతరాత్మ మాత్రమే గుర్తించగలవు. ముగింపు.